ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 12వ వచనం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. రాజైనటువంటి దావీదు జీవితం ఈ ప్రస్తుత దినాల్లో జీవించే మనకు చక్కగా ప్రతిబింబించేటట్లుగానే ఉంటుందండి. అంటే దావీదు యొక్క బాల్యం కానివ్వండి, యవ్వనం కానివ్వండి, వృద్ధాప్యం కానివ్వండి, మన జీవితాల్లో కూడా ఇలాగే అంటే చక్కగా సరిపోతుందన్నట్లుగా ఉంటుంది. దావీదు ఏమంటున్నాడు? ఆయన నా దేవుడు. ఎవరైతే ఆయనకి దేవుడుగా ఉంటారో ఆ జనులు ధన్యులు అనేటువంటి మాట, వారికి స్వాస్థ్యంగా ఉంటాడు అని చెప్తున్నాడు. గ్రహించండి, దావీదుని గొర్రెల కాపరిగా మనకు తెలుసుగా ఉంటుంది. ఆ తర్వాత యుద్ధ యోధుడిగా కూడా తెలుసు. గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకుంటూ మాత్రమే కాదు, గాయకుడిగా కూడా మనం చదువుకుంటూ ఉన్నాం. మరి రాజుగా సింహాసనాసీనుడిగా ఉన్నప్పుడు కూడా సుపరిచితుడిగా ఉంటాడు. వాక్యమును బట్టి మనకి పిల్లలు, దావీదును గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు పిలిచి సింహాసనం అప్పగించాడు. అలాంటి దేవుడు మనకు కూడా దేవుడై ఉన్నాడు, అది మనం తెలుసుకోవాలి. దావీదు తరమబడినప్పుడు, గుహలో ఉన్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు చాలా కీర్తనలు రాశాడు. సుమారు 75 కీర్తనల దాకా రాశారు. ఆ కీర్తనలన్నింటిలో కూడా దేవుని గుణగణాల గురించి, దేవుని ఔన్నత్యం గురించి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల గురించి చక్కగా మనకు వివరించాడు. దావీదు చెప్పిన కొన్ని గుణాలు మనం గమనిస్తే మనం కూడా అది పలకాలి. మనకు కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు కాబట్టి. కీర్తనలు మనం సరిగ్గా చదువుకున్నట్లయితే అంటాడు దావీదు, దేవా నా దేవుడవు నీవే, వేకువను నిన్ను వెతుకుతాను ప్రభువా. ఏమంటున్నాడు? నా దేవుడవు నీవే. ఈరోజు నీ ప్రభు ఎవరు? నిన్ను ఏలుతుంది ఎవరు? ఒకసారి ఆలోచించేయి. యెహోవా దేవుడు తప్ప ఏ దేవుణ్ణి కూడా దావీదు పూజించలేదు. ఆయన మాత్రమే ప్రతి వేకువన వెతికాడు. అలా ఎవరైతే వేకువను వెతుకుతారో వారు ఆ అలవాటు చేసుకుంటారో వారు ధన్యులు. వేకుని వెతికి అలవాటు అతనికి ఉంది పిల్లలు. మరొక సందర్భంలో అంటాడు, యెహోవా నీవే నాకు కేడెముగా ఉన్నావు, నీవే నాకు అతిశయముగా ఉన్నావు. అంతే కదా ప్రభువా, నీవే నా తల ఎత్తువాడవుగా ఉన్నావు అంటాడు. ఎంతగా దేవుని బట్టి అతిశయించాడు దావీదు. ఏ దేవుణ్ణి విశ్వసించి ఉన్నాడో మనం ఆ దేవుని విశ్వసించి ఉన్నాం. నా తల ఎత్తువాడవు నీవు, యెహోవాయే మన కేడెం, ఆయనే మన అతిశయం. ఎవరిని బట్టి అతిశయిస్తాం మనం? ఒకానొక సందర్భంలో అంటాడు, దేవా నీ ముఖము నాకు దాచకము, నేను తట్టుకోలేను. కోపాన్ని బట్టి నీ సేవకుని తోలేయొద్దు. దావీదు దేవుడే మన దేవుడిగా కూడా ఉన్నాడు. నా సహాయకుడు నీవే, నా రక్షణకర్తవు నీవే అని చెప్తున్నాడు. అయ్యా నా దేవా నన్ను మర్చిపోవద్దు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావా, కీర్తిస్తున్నావా? యెహోవాయే మన రక్షకుడు, ఆయన ఎబెనెజర్, ఆయన యెహోవాయే. ఎస్, దేవుడు మన ఊపిరిగున్నాడు. నా శైలము నీవే అన్నాడు, నా దుర్గము నీవే అంటాడు, నీవే నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు అంటాడు. ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియులారా. ఆ దేవుని మనం వేడుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. నా శైలము నీవే, నా దుర్గము నీవే. ఎంత చక్కని మాటలు రాస్తాడంటే, నా జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా ఎదురైనప్పటికీ కూడా నా ఆశ్రయ దుర్గము నీవే, నా కాపుదలు ఇచ్చేటువంటి నా శైలము యెహోవాయే అన్నాడు దావీదు. ఈరోజు మనం కూడా పలకొచ్చు, నా ప్రభువా, యెహోవా, నా దేవా, నా నిరీక్షణాస్పదము నీవే అంటాడు. అంతే కదా, మన నిరీక్షణ ఆయన మీదే కదా పిల్లలు ఆలోచించి. బాల్యము నుండి నా ఆశ్రయం నీవే అంటాడు. నేను ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నానంటే, దావీదు ఏ ప్రభునైతే విశ్వసించాడో మనం అదే ప్రభుని విశ్వసించాం. ఎందుకంటే ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరికీ నిరీక్షణ. ఈ వాక్య భాగాల పిల్లరా మనకు ఆదరణ ఇస్తాయి, ప్రోత్సాహం ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి మనకి. నీవు కలిగి ఉన్న దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మర్చిపోతున్నావు. మనం నిత్యము దేవుని సన్నిధిలో జీవించాలి. ఎస్, ఆయన సన్నిధిలో జీవించి ఆయన ఇచ్చేటువంటి ధన్యతలు మనం పొందుకోవాలి. పిల్లరా, ఇంకో మాట చెప్తాను వినండి. ప్రతి ఉదయం మన జీవితం ఎలా ప్రారంభం? ఆయన సన్నిధిని వెతుకుడుతోనే ప్రారంభం కావాలి. ప్రతి ఉదయ ప్రారంభం ఆయన సన్నిధిని వెతుకుడుతోనే ప్రారంభం కావాలి. అలా ఆయనతో ప్రారంభించి ఆయనతో జీవిస్తూ
ఆయనతోనే ప్రయాణించుదుము గాక. ఆమెన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. దయగలిగిన తండ్రి, నీకు వందనములు ప్రభువా. నమ్మదగిన దేవుడవు తండ్రి. ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్న తనకి సింహాసనం అప్పగించావు దేవా. తల ఎత్తువాడవుగా ఉన్నావు. మా అతిశయానికి కారణమై నీవున్నావు. నీవే మా రక్షణ దుర్గమని ఎవరైతే నిన్ను స్తుతిస్తున్నారో అందరి విషయాల్లో నువ్వు ఆరాధికుడుగా ఉన్నావు దేవా. ఆశీర్వాదించు దేవా, నీకు వందనములు చెల్లిస్తూ ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.